వంకాయ పెరుగు పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా నా దగ్గర ఉన్న వంకాయలు తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టి ఒక గిన్నెలో సాల్ట్ వేసి వాటర్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడిగిన వంకాయల్ని కట్ చేస్తుంటే ఒక 2 కాయల వరకు పుచ్చులు అయితే వచ్చేసాయి. పైకి చాలా నీట్గా ఉన్నాయి కానీ లోపల మటుకి పుచ్చులు ఉన్నాయి. మంచి వరకు ఇలా కట్ చేసేసి రౌండ్గా ఇందాక సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా, ఆ సాల్ట్ వాటర్లోకి వేసేస్తున్నాను. అలా వేస్తే కండ్రెక్కకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయని కూడా సన్నగా తరిగేసి పక్కన పెట్టుకొని ఒక గాజు బౌల్ తీసుకుని ఆ గాజు బౌల్లోకి వాటర్ రాకుండా వంకాయల వరకు యాడ్ చేసేసి దీంట్లోకి కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ కూడా దీంట్లోకి యాడ్ చేసేసి మంచిగా ప్రతి వంకాయ ముక్కకు కూడా మనం వేసిన మసాలా అంతా కూడా పట్టాలండి. అప్పుడు వంకాయ అనేది కండ్రెక్కకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసేయండి. అన్ని ముక్కలకి ఇలాగా మసాలా అంతా పట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆనియన్స్ అనేవి వేయించుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి, ఇదైతే మీషోలో అరౌండ్ 130 రూపీస్కి అయితే నేను బుక్ చేసుకున్నానండి. చాలా బాగుంది. దోశ చపాతీకి అయితే జస్ట్ అలా స్ప్రే చేసిస్తే చాలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకోండి. సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసి పచ్చివాసనపై కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగితే చాలండి. ఎక్కువ వేగవసరం లేదు. ఇలా వేగాక మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న వంకాయలను కూడా ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత రెండు పక్కల కూడా ఇలా కలుపుకుంటూ మరో 1 మినిట్ పాటు మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇలా వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి లైట్గా వాటర్ అనేది చేతిలోకి తీసుకొని ఇలా చల్లేసుకోండి. ఇలా ఇంకో 2 నిమిషాలు మగ్గిన తర్వాత ముక్క అంతా కూడా మెత్తబడిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా స్మూత్గా అయిపోద్ది అనమాట వంకాయ అనేది. ఇలా మొత్తం మగ్గిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి గేదె పాలతో తోడుపెట్టిన గడ్డ పెరుగుని తీసుకొని ఒక 5-6 గరిటెల వరకు నేనైతే ఈ బౌల్లోకి వేసుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పెరుగు అనేది తీసుకోండి. దీన్నంతా క్రీమీగా చేసేస్తున్నాను ఇలా విస్కర్తో. పూర్తిగా చల్లారిన తర్వాతే వేయాలి, లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది అనమాట. ఇలా వేయించుకున్న వంకాయలన్నిటిని కూడా దీంట్లోకి వేసేసి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఎక్కువ మిక్స్ చేయొద్దు, మొక్క అనేది విడిపోతుంది అనమాట. ఇలా లైట్గా మిక్స్ చేసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే వంకాయ పెరుగు పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి.